హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక ఇవాళ వీడియో ఇంట్రొడక్షన్లో నేనెందుకున్నాను మీకు అందరికి అనిపించవచ్చు. ఇక చెప్తాను మీకు ఆల్రెడీ తమ్నేల్ చూసి అర్థమై ఉంటుంది, కానీ నేను కూడా చెప్తాను, చేసే బాగుండ్రి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా దోస్తులు, కిరాయి ఇంట్లో ఉంటే వండి పెట్టే కష్టాలు అది బాగా రోజుల నుంచి చేస్తున్నాం మనం, కానీ ఇక అది ఎందుకో ఊకే అదే చూసి మీకు కూడా బోర్ కొడుతుందని చెప్పి ఇట్లా మధ్యలో ఒకటి కామెడీ అయితే తీసుకొచ్చినాం వీడియో. ఇది ఎట్లున్నదో మరి చూసి అయితే తప్పకుండా మీరు ఎట్లా కమెంట్లు అయితే పెట్టుండ్రి. ఇక ఆ సిరీస్ ఇక మళ్ళీ తీయరా అంటే తీస్తాము. ఇంకా చాలామంది అడిగితే తప్పకుండా తీస్తాము, కానీ ఇప్పుడు కాదు. జరదానికి మీకు కూడా చూడడానికి కొంచెం మంచిగా అనిపించాలి కదా. ఇక అట్లా ఎంటర్టైనింగ్గా ఉండే స్క్రిప్ట్ అయితే రాసుకొని మేము మీకు చూపిస్తాము. అదైతే ఇక ఫ్రెండ్స్, ఇంకా మేము కొత్తలో రియల్ స్టోరీస్ కూడా తీయాలని అనుకుంటున్నాము. ఇక మా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి, కానీ అవి తీయాలా వద్దా అని ఇంకా ఆలోచనలు ఉన్నాం. మీకు కనుక మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళది కనుక ఇట్లా రియల్ స్టోరీలు గట్లా ఉంటే తప్పకుండా మాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టుండ్రి, మేము అవి కూడా తీస్తాము. ఇక మా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలిసిందే కదా, మా యూట్యూబ్ బయోలో ఉంది. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా మాకైతే కింద కమెంట్ పెట్టుండ్రి, మేమైతే మీకు మెసేజ్ పెడతాం ఇన్స్టాగ్రామ్ది. సో మీరు అక్కడైతే మాకు మెసేజ్ పెట్టుండ్రి మన స్టోరీ అట్లా ఉంటే మీ దగ్గర కూడా. ఇక మాట్లాడేదైతే బాగా అయింది కదా దోస్తులు, ఇంకా మన వీడియో అయితే చాలు చేద్దాము. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఊర్లో వ్లాగింగ్ అన్నమాట. ఇంకా ఇదైతే ఫుల్ కామెడీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీ అభిప్రాయం అయితే మాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కమలా ఏంది ఏందే ఎప్పుడు చూసినా ముఖం మార్చుకొని ఉంటావు. ఇక ఆఫీస్ కి పోతున్నా, నా బాక్స్ ఏది? బాక్స్ చేయలేను, ఇక బయటనే ఏమన్నా కొనుక్కొని తిను. ఇట్లా కొనుక్కొని తినుడేంది? ఇంట్లో నువ్వు ఏం పీకుడు పని చేస్తున్నావే? ఇక మొగడు ఆఫీస్కి పోతుండు కదా, డబ్బు ఒకటి చేసిద్దామని కూడా లేదానే నీకు? రోజు చేసిస్తే తినవా? ఇవాళ ఒక్కరోజు తింటే ఏమైతుంది? నాకు అసలు ఇవాళ శాతంనే అయితలేదు. ఇంకా అట్లా ఇట్లా లేచి ఇంట్లో పని చేసుకున్నా. ఇవాళ ఒక్కరోజు బయట తినవచ్చు కదా, ఏమైతుంది? పైసలు ఏమన్నా చెట్టుగా వస్తున్నాయి అనుకుంటున్నావా అనే? ఎంత కష్టపడితే వస్తున్నాయి పైసలు. నీకు మంచిగా పుణ్యానికి ఇంట్లో తినుకుంటా ఉన్నావు. నీకేం తెలుస్తుంది పైసలు విలువ? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఇక ఇప్పుడే లేచిన ఫ్రెండ్స్. ఇక ఇప్పుడే స్నానం చేసి బట్టలు గిట్లు వేసుకొని బూట్లు వేసుకొని రెడీ అయినా. ఇక బయటకు పోయి మా ఊరంతా దింపి మీకు మొత్తం వ్లాగ్ చూపిస్తాం. మా ఊరోళ్ళు ఎట్లుంటారు ఏం కథ అనేది. ఊరంతా చూపించే ముందు ఫస్ట్ మన ఇల్లు చూపెట్టాలి కదా. ఇక ఇదైతే నా రూము, మీరు రోజు చూసేదే. బయట మా అమ్మ నాన్న మాట్లాడుకుంటుర్రు, మీకు అది కూడా చూపిస్తాను. పదండి, రండి నాతోని. ఏంది, నేనేం పని పాట చేసలేనా? ఇంట్లో కూర్చొని పుణ్యాన్ని తింటున్నా. నేను ఇంట్లో అంతా చూసుకొని ఇదంతా చేయకపోతే నువ్వు పోయి జాబ్ చేస్తావా? నీకు వండి పెడుతున్న రోజు ఒక రోజు ఏదో కట్టినందుకు బాక్స్ గిన్ని మాటలు అంటావా? ఇక రేపటి నుంచి నేను వంట ఏం చేయా, నువ్వే చేసుకొని తిను. నీ కొడుకు కూడా నువ్వే పెట్టుకో, అప్పుడు కానీ నీకు తెలివి రాదు. ఏందే జగన్ మీద ఏదో నువ్వే చేసినట్టు అంటున్నావా? అందరు చేసలేరా ఇంట్లో ఆడోళ్ళు? ఇక గది కూడా చేయకపోతే ఇంకెందుకే? నీ అవ్వ రోజు ఆఫీస్కి ఎంత కష్టపడి పని చేస్తే కానీ పైసలు వస్తున్నాయి. నీకు బాగా తెచ్చి పెడుతున్నందుకు కళ్ళు మొత్తం నెత్తికెక్కినాయి. ఓ అమ్మలారా, ఓ అవ్వలారా, చూస్తుర్రా ఎన్ని మాటలు అంటుండో నా మగడు నన్ను. ఒక్కరోజు శాతనైతలేదని బాక్స్ చేయకపోతే ఎన్ని మాటలు అంటుండో. సుషిరా ఫ్రెండ్స్, నేనే కాదు మా అమ్మ నాకన్నా పెద్ద డ్రామా క్వీన్, నాకన్నా ఎక్కువ డ్రామా చేస్తుంది. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. చూడుండ్రి. ఓ, ఏం రోగం పుట్టిందే నీకు? గట్ల ఓడుతున్నావు. ఇప్పుడు ఏమన్నానే నిన్ను? అనిందంతా అని ఇంకేమనాలి? ఈ అవ్వ నోర్ముయే, నీకు దండం పెడతా. అందరు వచ్చి నేను నిన్నేమో అన్నట్టు నిన్ను కొట్టినట్టు ఎడవకే, నా ఇజ్జత్ అంతా తీయకే. నువ్వేంద్రా నీ అమ్మని ఆపరా? గా వీడియో తీసుకుంటే ఇంకా ఉన్న కాస్త ఇజ్జత్ అంతా తీస్తావారా నువ్వు? పో, దాన్ని ఆపు పో. నాన్న, నువ్వు నాకు చెప్పకు, నాకు వీడియో కావాలి. అమ్మ మంచి కంటెంట్ ఇస్తుంది నాకు వ్లాగ్కి. నేను అస్సలు ఆపను వీడియో, నువ్వే ఆపుకో అమ్మని. ఈ అవ్వ ఎక్కడ దొరికిర్రా నాకు?
వీడేమో ఫోన్ పిచ్చోడు, వ్లాగ్ వ్లాగ్ అనుకుంటే ఏదో తీస్తాడు. ఇదొకటి ఏమన్నా అంటే వాళ్ళు ఇక ఇంత డ్రామా చేస్తుంది. ఇద్దరు మంచి దొరికిర్రా నాకు. నన్నే కాకుండా ఇంకా నా కొడుకుని కూడా అంటున్నావా? నేను పుణ్యానికి తింటున్నంట. ఆ? మా అమ్మయ్య అప్పుడు ఆ కాలంలోనే 20 లక్షలు ఇచ్చిరు నీకు కట్నం. గంత కట్నం తీసుకొని కూడా మళ్ళీ నన్ను అంటావా? ఇంక నా కట్నం నాకు ఇయ్యి, ఇప్పటికి వడ్డీ ఎంత అవుతుందో వడ్డీ కట్టించి ఇయ్యి, నేను బిక్తాను నా కొడుకుని తీసుకొని. వడ్డీ కట్టిస్తే నేను ఇంక ఉంటానానే? ఆ 20 లక్షలకి ఇప్పుడు మన పెళ్ళయ్యే 20 ఏళ్ళు అవుతుంది. ఎంత కావాలనే వడ్డీ? అరేగా మళ్ళీ నన్ను అంటావా ఉట్టి కూర్చొని తింటున్నావని? నేను మళ్ళీ ఒకసారి అన్నావనుకో సపడేగా నా 20 లక్షలకి వడ్డీ కట్టి సపడేగా వీక్తా నేను. ఈ అవ తప్పైందే, క్షమించే. ఏదో ఒకటి బయట పోయి మన్నో ఏదో బుక్కుతా గానీ నువ్వు నాకు ఇచ్చుడు అవసరం లేదు, నువ్వు నాకు బాక్స్ కట్టుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు తల్లి. నీకు నీ కొడుకుకు ఒక పెద్ద దండమే. జై మాత. చూసిర్రా ఫ్రెండ్స్, ఇక ఇట్లుంటది ఇంట్లో. ఏదేమైనా సరే అమ్మల్ని పిల్లలని మనం ఏమనద్దు, లాస్ట్కి గెలిచేది వాళ్ళే. ఇక మీకు మొత్తం ఊరంతా చూపిస్తాను, పదండి పదండి. ఎక్కడికి పోతున్నారా? నీకు చదువు లేదారా? ఇంకా ఫోన్ పట్టుకొని ఊరంతా దింపుతావు? అమ్మా కూల్ కూల్. ఈ అవ్వ యూట్యూబే చేస్తున్నా కదనే, దీనికి బొచ్చడి పైసలు వస్తాయి. చదువుతో ఏం సంబంధం లేదు దీనికి. నీ బొందలేదు. ఇక్కడి ఆ ఫోన్ ఇక్కడ పెట్టినాడు, చదువుకోపో. అరే అమ్మా, ఈ వీడియో కనుక మంచిగా వైరల్ అయిందనుకోని మనకు బొచ్చడి పైసలు వస్తాయి. బాగా మంది వీడియోలు చూస్తే. పైసలు వస్తాయా? ఎన్ని వస్తాయిరా? బాగా వస్తాయి. వస్తే నీకు ఫస్ట్ నేను పట్టు చీర కొంటాను తీయే. ఆ వచ్చిన పైసలతో నీ ఫస్ట్ నీకే కొంటాను. నా బంగారు కొండ. సరితి బిడ్డావు బయట వాళ్ళందరూ ఆడోళ్ళు ముచ్చట పెడుతుంటారు బయట, పోయి వాళ్ళ దీపో. మంచిగా వైరల్ అవుతుంది వీడియో. పో బిడ్డ పో. అదేనే ఈ అవ్వ సరిపోయారు. పైసలు అనగానే ఎంత మంచి నవ్వుతుంది చూడండి. లింగయ్య, నువ్వు నా బెస్ట్ దోస్తురా, నువ్వు నా జాన్ జిగిరి ఫ్రెండురా. నేను కాదు, నువ్వు నా బెస్ట్ నువ్వే. అది బెస్ట్ కాదురా, బెస్ట్ ఫ్రెండు. నా మనమడు గదే చెప్పిండు. నేను కాదు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండు. చెప్తున్నా కదా, నా వాటిను, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. నేను చెప్తుంది వినబడతలేదా నీకు? నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. ఓ ఈ ముసలోళ్ళేందో మంచి గమ్మత్తుగా కొట్లాడుతున్నట్టున్నారుగా. పదండి ఫ్రెండ్స్, ఈ ముసలోళ్ళతో జరసేపు టైం పాస్ చేద్దాం. ఓ తాతలు, ఏమైంది? ఎందుకు కొట్లాడుతురు ఇద్దరు? వచ్చినావా పిల్లగా? ఇగో చూడు, ఈ లింగయ్య నాకు జాన్ జిగ్రీ దోస్తు. ఇక జాన్ జిగ్రీ దోస్త్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? బెస్ట్ ఫ్రెండే కదా. అవునవును, బెస్ట్ ఫ్రెండే. అలీగా గీ మల్లయ్య నాకు ఎప్పుడు ఏమడిగినా ఇస్తాడు. నాతో కూర్చొని మంచిగా మందు తాగుతాడు. ఇక వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కాదా చెప్పు? మంచి బెస్ట్ ఫ్రెండే. మరి ఏమైంది? దానికి కొట్లాడుతుర్రా? ఆగో పిల్లగా, ఇక నేను కాదు బెస్ట్, పెంటయ్యనే బెస్ట్. నేను ఎప్పుడు అడిగినా నాకు మందులకి మంచిగా ఏమన్నా తెచ్చిస్తాడు, చికెనో తొక్కో. నా పిల్లని అడిగితే అసలు దేనియదది. ఈయనే నాకు అన్ని తెచ్చిస్తాడు. ఈయననే బెస్ట్ కదా, బెస్ట్ ఫ్రెండు. ఈ కాదురా అంటే మళ్ళా గదే అంటావు? నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్వి, నేను కాదు. ఇగో నీకు మంచిగా చెప్తున్నా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. ఓ నీ కొట్లాటకు అగ్గిదాడుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనుండ్రి. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు ఒక్కోలు కాదు. నీకు ఆయనే బెస్ట్ ఫ్రెండ్, ఆయనకి నీకు బెస్ట్ ఫ్రెండ్. అంటే నీకు ఆయనే మంచి దోస్తు, నువ్వు ఆయనకి మంచి దోస్తు అన్నమాట. ఇక దానికి మీరు కొట్లాడతారా? అవునారా పిల్లగా? అయితే లింగయ్య, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను నీకు బెస్ట్ ఫ్రెండు. అయితే గిదా? అయితే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ పెంటయ్యా, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన దోస్తానలా ఇంకెవ్వడు రావద్దు మధ్యలో. ఎప్పటికీ నువ్వు నేను కలిసే తాగాలి, సరేనా? సరే పద, ఒక డాన్స్ వేద్దాము. ఓ నీ అవ్వ, ముసలోడు కట్టె గర్రని దింపిడు కదా. ఒక ఊపు పెద్దాంరా. పద. ఓ నీ అవ్వ, ఇద్దరు ముసలోళ్ళు తాగి
మొత్తం ఆగుతూనే లేరు కదా. ఖమాన్ ఖమాన్ తాతలు ఇద్దరు మంచిగా దుంకుండ్రి ఎగురుండ్రి, నాకు అదే కావాలి. తాగుదాం, తాగి ఊగుదాం. డించక్ 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 డా, డించక్ 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 డా. దింపు దింపు కట్టే దింపు. ఓ నీ అవ్వ, ఈ డించికి కట్టె దింపు మంచిగుంది కదా. చూసిరా ఫ్రెండ్స్, ఎంజాయ్ ఎంజాయ్. అక్క ఇవాళ కొంచెం చల్లగా ఉంది కదా, ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి, ఇవాళ జర చల్లగా అనిపిస్తుంది. అవునే, నీ అవ్వ ఎండలు కొట్టి చంపినాయి. ఓ ఇక వానలు పడితే చెడ పడుతున్నాయి అని మొత్తం తుఫాన్ వచ్చినట్టే పడుతున్నాయి వానలు. ఏదైతే అదే ఊరంతా జర చల్లబడ్డదే, పానం ఇప్పుడు జర నిమ్మలంగా ఉంది. ఓ వర్ష పడలేదు ఎండలతోని, కూలర్ లేకపోతే అసలు ఉండేదే లేదు, ఉండంకే రాలేదు. ఈసారి ఈ సంవత్సరం బాగానే ఎండలు కొట్టినాయి, ఇక వాన కూడా అట్లనే పడుతుంది. ఇప్పుడు ఇట్లా కూర్చోక బాగా రోజులైంది, ఎండలు పాడగానే అసలు కూర్చోనే లేము ఇట్లా. మరిగా ఓ నీ అవ్వ ఎండలు మస్తు కొట్టినాయి, ఇంట్లోకి వెళ్ళి నేనైతే బయటకి వెళ్ళుడలేదు. అదిగోగా కమల కొడుకు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే తిరుగుతాడు. పిల్లగా ఇట్రా ఇట్రా. ఏంది చిన్నమ్మా? అమ్మేదిరా, ఇంట్లోకి వెళ్ళి బయటనే వెళ్తలేదు. ఇన్ని రోజులు ఎండలు కొట్టినని వెళ్ళలేదు, మరి ఇప్పుడు ఏమైంది? మీ అమ్మ బయటకి వెళ్తనే లేదు. ఇక దానికి ఇలా ఆరోగ్యం మంచి లేదు, ఇక అందుకే వెళ్తలేదు అది. సరే కాని పిల్లగా, ఎప్పుడు చూసినా ఈ ఫోన్ పట్టుకొని తిరుగుతావేంద్రా? నీకు చదువుకున్నాడు కాదు, ఏం లేదా? జాబ్ కొట్టావా? గిట్లని తిరుగుతావా ఊరి మీద పడి? ఓ లచ్చక్క, ఇదేమన్నా నువ్వు మామూలు ఫోన్ అనుకుంటున్నావా? ఫోన్లా నేను బ్లాగ్ చేసిన అనుకో, నువ్వు మొత్తం ఫేమస్ అవుతావు. మొత్తం మన తెలంగాణలో లచ్చక్క అంటే ఫేమస్ అయిపోతావు తెలుసా? అవునా రా పిల్లగా, జర నా వీడియో తీరా, నేను కూడా మస్తు ఫేమస్ అయిపోతా. తీయి చూద్దాం, ఎంతమంది చూస్తారా? వాళ్ళు లక్షలల్లో చూస్తారు, కోట్లల్లో చూస్తారు నేను పెడితే. అవునా, అయితే నా వీడియో తీరా. ఈ ముసల్దాంతో ఒక ఆట ఆడుకుంటా నాకు దీన్ని. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఈమెనే మా ఊర్లో దేవత అన్నమాట, మా లచ్చక్క ఊరు పెద్ద అన్నమాట. ఈమెనే ఇక అనుకోండి గట్లనే. ఇక నేను ఇప్పుడు ఈమెని ప్రశ్నలు అడుగుతా కొన్ని, ఆమె సమాధానాలు ఏం చెప్తుందో ఇందాం. లచ్చక్క, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ యు డూ, వాట్ ఈస్ యువర్ డ్యూటీ ఎట్ ద విలేజ్? గోగి పిల్లగాడేంది ఏదో భాషలో మాట్లాడుతుండు, నేను కూడా మాట్లాడతా ఏదో ఒకటి, మాట్లాడకపోతే ఎంత ఇజ్జత్ అవుతుంది. అయ్యి నేను లచ్చక్క దిస్ విలేజ్, ఐ స్టే హియర్ నియర్, ఇక్కడనే ఉంటది ఇల్లు. లచ్చక్క మంచి మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడు, లేకపోతే పరువు అవుతుంది. ఇక్కడ అక్కడ అనకు. సరే యావా, ఈ డంబ ముఖంది మంచిగా యాక్టింగ్ చేస్తుంది కదా, ఈ ముఖానికి ఇంగ్లీష్ వస్తుందా? చక్క నువ్వు జర ఇక్కడ కూర్చో, మంచిగా కనబడుతుంది ముఖము, నేను అక్కడికి పోతా. సరేనే తక్క, చూసినావా ఈ డబ్బు దాని యాక్టింగ్లు అన్నీ? నేను ఏషాలు పడుతుంది, ఆగు చూద్దాం, ఆగు ఏం మాట్లాడుతుందో. హలో అందరు, హలో మై లచ్చక్క ఇయర్ విచ్ విలేజ్ ఐ స్టే. లచ్చక్క, హౌ యూ స్టే, వేర్ యూ స్టే, హౌ? ఐ స్టే హియర్ స్టే హియర్ వండింగ్. ఇది మంచినే మాట్లాడుతుంది కదా ఇంగ్లీషు, మనకన్నా గింత రాదు కదా ఇంగ్లీషు. అదే గదే శాంతక్క, అది డంబు ముఖంది మొద్దుది ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంది? గుడ్ అంగడ ఇంగ్లీష్ జుడు ఈ ఇంగ్లీష్ సిరు ఉడపస్సు కొన్ని. చక్క గింత మంచిగా మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు? చిన్నప్పుడు నేను చదువుకున్నంత ఇంగ్లీషేనే. అవునా, మరి ఇన్ని రోజుల నుంచి చెప్పలేవు, నీకు ఇంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా? ఇక ఆగట్లా చెప్పుకుంటే మంచిగా ఉంటుందా అని. ఓ మస్తు ఇంగ్లీష్ వచ్చు నాకు, ఈ చదువుకుందంత ఇంగ్లీష్ మీడియమే మా ఊర్లో. నేను నాకు నోరుకొచ్చిందంతా వదులుతున్నా, ఇది కూడా గదిలోనే వదులుతుంది. ఈ ఎర్రి ముఖ పోలేమో అదే ఇంగ్లీష్ అనుకుంటుర్రు. మంచిగుంది గిట్లనే కంటిన్యూ చేద్దాం. రాదానే ఇంగ్లీషు? రాదంటే పరువు అవుతుంది. నాకు మస్తు వచ్చు ఇంగ్లీషు, నేను కూడా మా ఊర్లో మంచిగా ఇంగ్లీష్ స్కూల్లోనే చదువుకున్నా. నీ వీళ్ళకి వచ్చిందంటే నాకు రాదంటే పరువు అవుతుంది, నేను కూడా వస్తుందని చెప్తాను. నాకు కూడా మస్తు వచ్చు ఇంగ్లీషు, నేనైతే మొత్తం 10వ తరగతి దగ్గర ఇంగ్లీషే చదువుకున్నా. మా ఊర్లో ఇంగ్లీష్ స్కూల్ ఉంది. అవునానే, ఇద్దరికి వచ్చా? మన ఊర్లో ఇంతమందికి ఇంగ్లీష్ వచ్చని నాకు తెలియదు. దొంగ మొక్కపోలు అంతా అబద్ధం చెప్తుర్రు. నాకు ఇంగ్లీష్ వచ్చా, మన వచ్చా, నోటుకొచ్చింది ఏదో వర్రేనా.
ఇక వీళ్ళకి కూడా రాదనుకుంటా, అందుకే నేను మాట్లాడిందంతా ఇంగ్లీష్ అనుకుంటారు. అయితే ఇప్పుడు ముగ్గురిని అడుగుతా, చెప్పు ముగ్గురు ఇంగ్లీష్లో సమాధానాలు. అడుగు అడుగు కొడుక, చెప్తాను. అడుగు అడుగు. You three, why sitting here under the tree? Why sitting you three? I go here. I sit. Rose do that round biddle. I do. Then I cook food. Then sit here and do ముచ్చట్లు. ఈ ముగ్గురులాగి పిన్నికే కొంచెము ఇంగ్లీష్ పదాలు వచ్చాయి అనుకుంటా. ఐ సిట్ కుక్కు అంటుంది. I also I. గమ్మత్ మాట్లాడుతుర్రు. వా ఖతర్నాక్ ఉంది మీ ఇంగ్లీషు. అరే ఏమనుకున్నావు, మన ఊర్లో మామూలుగా ఉండదు. ఇది ఏడొస్తుంది పిల్లగా, యూట్యూబ్ లో పెడతావా నువ్వు? ఓ మీకు యూట్యూబ్ మంచిగా తెలిసినట్టుంది కదా, యూట్యూబ్ లోనే పెడతా. రోజుగా యూట్యూబ్ చూస్తుంటాం గలా, మేము కూడా కనబడతామంటావా? ఓ మస్తు కనబడతారు. నేను పెడతా, వీడియో పెట్టినాక అందరు మీ గురించి చెప్పాలని చెప్తా. ఇక అందరు ఏమంటారో చెప్తాను నేను మీకు వచ్చి. ఇక మేము మస్తు ఫేమస్ అయిపోతాం, అందరికి తెలుస్తుందా మా గురించి? మస్తు. ఇక నువ్వైతే సినిమాలకు పోయి మంచి ఇంగ్లీష్ సినిమాలలో పోయి మంచిగా యాక్టింగ్ చేయొచ్చు లచ్చక్క. పోవచ్చంటావా? ఇంగ్లీష్ వాళ్ళు నన్ను తీసుకుంటారేమో, మరి అట్లనే ఉంటా తెల్లగా వాళ్ళ లెక్కనే నేను కూడా. అది ఇక మస్తు ఉంటావు నువ్వు ఇంగ్లీష్ సినిమాలకు. వీళ్ళిద్దరిలాగైతే సీరియల్లో దొరుకుతుంది ఇక ఇద్దరికి. అంతే అంటావారా? మనం సీరియల్లోకి వద్దామా? అది ఇక పిల్లగా గది యూట్యూబ్ లో పెట్టినాక మా కూడా చూపెట్టు, చూస్తాము. చూపెట్టుడే తప్పకుండా చూపెడతాను. అయ్యో ఇంగ్లీష్ సినిమాలకు పోతే నేను మంచి బట్టలు వేసుకోవాలనేమోనే. ఇక ఒకటి మంచి డ్రెస్ అయితే కొనుక్కుంటా. ఇక మరి కొనుక్కో తప్పకుండా. నీ ఇంగ్లీష్ కి నువ్వు పోతావు సినిమాలల్లా, మాది కూడా ఇంగ్లీష్ సినిమాలల్లా అంట. అమ్మో సీరియళ్ళకి పోతే మనకి ఎంత మంచిగా ఉంటుందో శాంతక్క. అవునే, మనము కార్తిక్ బాబు, డాక్టర్ బాబుని, వంటలక్క మన దీపక్క వీళ్ళని కలవచ్చే. అవునవును, వాళ్ళందరితోని మనం సెల్ఫీ దిగొచ్చు. మన బాలు లేడా, గుండె నిండా గుడి గంటలు బాలు, వాళ్ళని కూడా కలవచ్చు. బాలుని, మీనాని. అవును, ఇక గా సీరియళ్ళ మనకు కూడా రోల్ ఇస్తారేమో, ఇయ్యచ్చు. ఓని ఇక ఇంగ్లీష్ సినిమాలకు వస్తే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కానీ వాళ్ళ పేర్లు కూడా వలకడానికి వస్తుందో రాదో నాకు. నీకెందుకు రాదు, నీకు అంత మంచి ఇంగ్లీష్ వస్తుంది. అయ్యో మర్చిపోయినా కదా. అవునవునే, నాకైతే మంచిగా ఇంగ్లీష్ వచ్చు. ఇక వాళ్ళందరితో మంచిగా మాట్లాడతా నేను. అమ్మో ఈ పిల్లగాడు మంచి పని చేస్తుండే. అవునవును, ఇక నాకైతే మంచిగా రెడీ అవుతాయి. ఇక కార్తిక్ బాబు ఎప్పుడు వస్తాడో ఏందో మా ఇంటికి, డాక్టర్ బాబు దీపం తోలుకొని. నేనైతే బాలుని కలుస్తా. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ లో పెట్టండి. ఎంతమందికి అయితే పార్ట్ 2 కావాలో తప్పకుండా చెప్పండి. దీనికి ఇంకా మేము పార్ట్ 2 కూడా తీస్తాము, మీకు కనుక నచ్చితే. ఇంకా మేము మీకు ఫస్టే చెప్పాం కదా, మేము రియల్ స్టోరీస్ కూడా తీయాలనుకుంటున్నాం. ఎవరికైనా ఏమైనా స్టోరీస్ చెప్పాలి అనిపిస్తే, మాకు మంచిగా అనిపిస్తే మీ స్టోరీ మేము తప్పకుండా తీస్తాము. మీరైతే మా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ అయితే పెట్టుండ్రి. ఎవరికైతే మా ఇన్స్టాగ్రామ్ తెలియదో కమెంట్ చేయండి, మేము మీకు కనెక్ట్ అవుతాము. ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా మాకు చెప్పండి కమెంట్స్లో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలి దోస్తులు. ఇంత మేము కష్టపడుతున్నాం, మీకు ఫ్రీనే కదా. ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఏమవుతుంది దోస్తులు, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.